నమస్కారం అండి. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ ఈ వారం మనం చర్చించబోయే చిత్రం పేరు శ్రీవారికి ప్రేమలేఖ 1984. ఈ చిత్రం ఒక థాయ్ గ్యాప్ పేట్రియాన్ స్పాన్సర్డ్ చిత్రం అండ్ చాలా స్పెషల్ ఎపిసోడ్ నాకు, ఎందుకంటే ఇది స్పాన్సర్ చేసింది ఇంకెవరో కాదు బట్ మై గుడ్ ఫ్రెండ్ వేడ్స్. దట్స్ రైట్. ఈ చిత్రం స్పెషాలిటీ ఏంటంటే 1984 చిత్రం మనం ఎందుకు చర్చిస్తున్నామని మీకు ఒకవేళ అనిపిస్తే, బికాస్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై ద వన్ అండ్ ఓన్లీ జంధ్యాల. అండ్ ఈ చిత్రం మీకు ఈటీవీ విన్ లో దొరుకుతుంది, సో తప్పకుండా చూడండి. రివ్యూకి వచ్చే ముందు మనం బోణి చేసుకుందాం మన మొదటి సెగ్మెంట్, అందరి ఫేవరెట్ సెగ్మెంట్, అవార్డ్ విన్నింగ్ సోషల్స్తో అవార్డ్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thaiGap, ట్విట్టర్లో @thaiGap, మా ఇమెయిల్ వచ్చి mindthigap@gmail.com. కానీ అంతేకాదు, థైగ్యాప్ డిస్కార్డ్ ఇంకా థైగ్యాప్ పేట్రియాన్, ఈ రెండు లింక్స్ మీకు ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో దొరుకుతాయి. కొట్టి వచ్చేయండి. సో అంతటితో ముగిసింది మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. ఇప్పుడు శ్రీవారికి ప్రేమలేఖ 1984 ఈ చిత్రానికి ఒక స్పాయిలర్ ఫ్రీ సారాంశం. 1984లో ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఇయర్. వైజాగ్లో, దిస్ ఇస్ ప్రీ ప్రకాష్ రాజ్ ఫోటో, వైజాగ్ ఒక షిప్పింగ్ కంపెనీలో పెళ్లిగాని ఆనందరావు పనిచేస్తుంటాడు. ఆనందరావు ఎలాంటి మనిషి అంటే, వాడు పనిచేస్తున్న షిప్పింగ్ కంపెనీలో వాడి బాస్ ప్రకారం హీఈస్ ఎ థర్డ్ రేట్ జీనియస్, ఎ సెకండ్ డిగ్రీ ఫూల్ అండ్ అ ఫస్ట్ క్లాస్ ఇడియట్. ఆనందరావు తండ్రి వచ్చి పరంధామయ్య, ఒక పెద్ద ఫ్యామిలీకి పేట్రియార్క్, ఇద్దరు కొడుకులు ఒక కూతురు, ఆర్ మేబీ ద కౌంట్ ఇస్ రాంగ్. బట్ ఈ పరంధామయ్య ఫ్యామిలీలో ఎలాగో అలా అందరూ చాలా ఎక్సెంట్రిక్ క్యారెక్టర్స్ ఉంటారు. కానీ ఈ సంతంతా ఎంత ఎక్సెంట్రిక్ ఉన్నా, ఎంత వియర్డ్ ఉన్నా, అందరినీ మించిపోయిందైతే ఈ పేట్రియార్క్ పరంధామయ్య. తన కొడుకు ఆనందరావుకి పెళ్ళవ్వట్లేదని బాగా దిగులు పడుతుంటాడు. మరోపక్క స్వర్ణ అనే ఒక అమ్మాయి, ఈ సినిమాలో హీరోయిన్, కొంచెం నాటీ టైప్ ఆఫ్ క్యారెక్టర్, తన ఫ్రెండ్స్తో ఒక పందెం కాస్తుంది. లవ్ లెటర్లో ఏముంది, ఉత్తరంలో ఏముంది, మెన్ ఆర్ ఈజీ, మెన్ ఆర్ డాగ్స్, మెన్ ఆర్ పిగ్స్. నేను ఒక బ్లాంక్ లవ్ లెటర్ రాసిస్తా, నువ్వు ఎవరికైనా పోస్ట్ చేసుకో, ఆడు ఫ్లాట్ పడిపోతాడు బికాజ్ మెన్ ఆర్ ఈజీ అని చెప్పి ఒక పందెం కాస్తుంది. ఒక ఫుల్ రొమాంటిక్ లవ్ లెటర్ రాస్తుంది. స్వర్ణ ఫ్రెండ్ వెళ్ళి ఇంకెవరికో పోస్ట్ చేస్తారు. అది తీరా తిరిగి ఈ ఆనందరావుకి తగులుతుంది. ఆనందరావు ఈ ఉత్తరం చదవగానే ఫుల్ ఫ్లాట్ అయిపోతాడు. ఎలాగో అలా ఈ రాసింది ఎవరో కనిపెట్టాలి, పెళ్లి చేసుకుంటే గానీ ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. కానీ ఆ ఉత్తరంలో ఒక రిటర్న్ అడ్రస్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఉత్తరంలో ఉన్న 3 పేజీల్లో 2 పేజీలు అందుతాయి ఆనందరావుకి. లాస్ట్ పేజ్ ఎక్కడుందో ఎవడో తెలియదు. సో ఇంత ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో సోషల్ మీడియా కానీ ఇంటర్నెట్ కానీ లేని ప్రపంచంలో ఈ ఆనందరావు అన్న హీరో, ఈ స్వర్ణ అన్న హీరోయిన్, వీళ్ళిద్దరు కలుసుకుంటారా లేదా అనేదే చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ 1984. తప్పకుండా చూడండి. సారాంశం సమాప్తం. ఇప్పుడు సారాంశం కూడా అయిపోయింది కాబట్టి ఈ చిత్రాన్ని మనం దీర్ఘంగా చర్చిద్దాం. శ్రీవారికి ప్రేమలేఖ కోర్ స్టోరీ ప్లాట్ లైన్ చూసుకుంటే, ఏదో ఒక బ్లాంక్ లవ్ లెటర్ అలా పోస్ట్ బాక్స్లో పడేశారు. అది తిరిగి హీరోకి అందుకోవాలి. అండ్ హీరో అది చదివి ఫ్లాట్ అయిపోవాలి. దాని తర్వాత ఎలాగో అలా హీరోయిన్ని కలిసి సినిమా కట్టేయాలి. ఇంతకు మించి ఏం లేదు స్టోరీలో. కానీ ఇంత పేపర్ థిన్, థ్రెడ్ బేర్ స్టోరీ లైన్ ఉన్నా కూడా ఒక 2 గంటల సినిమా లాగారు దీనిలోంచి. ఆనందరావు మొదటిసారి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అక్కడ పెళ్లి కూతుర్ని పాడమంటారు, ఆడమంటారు. కానీ తను చేసే ముందు ఈ ఆనందరావు అనే స్టార్ట్ చేస్తాడు పర్ఫార్మెన్స్ లైవ్. ఒక పాట వస్తుంది అక్కడ. ఆ పాటలో కూడా ఎక్కువ సోషల్ కామెంటరీ నడుస్తుంది. ఈ కట్నం తీసుకునే ప్రాక్టీస్ మీద, దానివల్ల సమాజంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు జనాలు. న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్తో చూపిస్తారు, ఇట్లా హరాస్మెంట్ తట్టుకోలేక ఎవరో ప్రాణాలు తీసేసుకున్నారు, లేదా డొమెస్టిక్ వయలెన్స్ మీద అది తట్టుకోలేక ఇంకేదో ఘోరాలు జరిగిపోయినాయి. ఇట్లాంటి క్లిప్పింగ్స్ వస్తుంటాయి పాట మధ్యలో. అక్కడితో కొంచెం అర్థమవుతుంది, ఒకలాంటి హింట్ వస్తుంది. ఓకే, యాక్చువల్గా ఈ కథకి వచ్చిన ఐడియా ఇక్కడ నుంచి వచ్చింది. అంటే ఇది ప్రీ వోక్ కల్చర్లో, వోక్
ఇప్పట్లో ఉంది. అండ్ వోక్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ మిల్లెనియల్స్ టు ద వరల్డ్. యూర్ వెల్కమ్. కానీ వోక్ వచ్చే ముందు ఏముండేది? జస్ట్ ప్లేన్ ఓల్డ్ లిబరల్ వాల్యూస్ ఉండేవి. ఏంటంటే కట్నం మేబీ నాట్ సచ్ అ గుడ్ ప్రాక్టీస్, కూతుర్లని లేకపోతే పెళ్లి కూతుర్లని ఒకలాగా కమాడిటీ వాల్యూ లాగా చేయడం మేబీ నాట్ సచ్ ఎ గ్రేట్ ఐడియా. ఇట్లాంటి ఐడియాస్ కొన్ని ఉన్నాయి. ఆ యాంగిల్ తీసుకురావడానికి లేకపోతే ఆ సబ్జెక్ట్ని ఇంకా కొంచెం వివరించడానికి పూర్తిగా ఈ 2 గంటల సినిమా తీసినట్టుంది. ఈ కథ రాసినట్టుంది. హీరోయిన్ క్యారెక్టర్లో కూడా కట్నం అడిగితే నేను సచ్చినా పెళ్లి చేసుకోను అన్న ఒక పట్టింపు రాయడం, దాంతో ఈ సోషల్ కామెంటరీని కనెక్ట్ చేయడం, ఇది కొంచెం కనిపిస్తుంది. కానీ మిగతాదంతా ఏంటి అంటే చాలా కామనాలిటీస్ ఉన్నాయి. ఒక జంధ్యాల మూవీ ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ వల్ల కొంచెం జంధ్యాల సినిమాలు ఇంకా చూసే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్నాయి ప్యాటర్న్లు. బేసిక్గా జంధ్యాల సినిమాలు అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక సెట్ గ్రూప్ ఆఫ్ యాక్టర్స్, మళ్ళీ వాళ్ళే వస్తుంటారు సినిమాలు ఎన్ని మారినా, విచ్ ఇస్ నాట్ అ కంప్లైంట్, ఎందుకంటే దే ఆర్ ఆల్ రియలీ గుడ్ యాక్టర్స్. అది కాకుండా వియర్డ్ అండ్ ఎక్సెంట్రిక్ క్యారెక్టర్స్ పుష్కలంగా ఇట్లా పంచబడి ఉన్నారు సినిమా అంతా. ఎక్కడ చూసినా ఏదో ఒక వియర్డ్ ఆర్ ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ ఉంటారు. ఈ పరంధామయ్య అన్న క్యారెక్టరు శృతి వీరభద్రరావు చేసింది, లేదా శ్రీలక్ష్మి క్యారెక్టరు, నూతన్ ప్రసాద్ క్యారెక్టర్ కూడా ఛాన్స్ దొరికితే బ్రేక్ దొరికితే ఇట్లా ఫ్రెండ్స్ రెడీగా ఉంటారు ప్యాక్ ఆట ఆడడానికి. ఎక్కడ ఉన్నా అక్కడ జస్ట్ సిట్ డౌన్ అండ్ స్టార్ట్ ద గేమ్. ఇంకోవైపు పరంధామయ్య కూతురు గ్లోబల్ మాస్టర్ షెఫ్ ఎడిషన్ నడుపుతుంటుంది. ప్రతి ఒక్క రోజు ఒక కొత్త క్విజిన్. ఆనందరావు బాస్ ఉంటాడు, అది ఇంకో వియర్డ్ అండ్ ఎక్సెంట్రిక్ క్యారెక్టర్. సో ఇలాంటి క్యారెక్టర్లు ఉండడమే కాకుండా వాళ్ళు ఉండబట్టి మిగతా వాళ్ళు ఎట్లా వీళ్ళని భరించాలి, ఆ టాలరెన్స్ లిమిట్ అనేది వాళ్ళది ఎట్లా రోజు లిమిట్ దాకా టెస్ట్ అవ్వడం, ఇది కామనాలిటీ కనిపిస్తుంది జంధ్యాల సినిమాల్లో. ఆ వింత క్యారెక్టర్లు ఉండడం కంటే ఎక్కువ మిగతా వాళ్ళు వాళ్ళని భరించడం మీద ఇంకా కొంచెం ఎక్కువ ఫోకస్ ఉన్నట్టుంది. మధ్యలో సుత్తివేలు వస్తాడు ఇంకో క్యారెక్టరు ఆనందరావు అనే పేరుతోనే, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ ఆ లాంగర్ నేరేటివ్ ఆర్క్తో అస్సలే సంబంధం ఉండదు. సో ఇది ఎలా కనిపిస్తుంది అంటే జస్ట్ ఒక థ్రెడ్ బేర్, ఒక తాడంతా, ఒక దారం అంతా ఐడియా, కాన్సెప్ట్. ఈ సొసైటీలో ఇలాంటివి ఉండకూడదు అనే ఆలోచన లేకపోతే ఉద్దేశమో, దాని చుట్టూరా స్టాండర్డ్ జంధ్యాల ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇట్లా చుట్టేసి ఒక సినిమా రిలీజ్ చేసేసినట్టుంది. విచ్ ఇస్ అగైన్ నాట్ అ కంప్లైంట్. ఎందుకంటే ఈ జంధ్యాల ప్యాకేజ్లో మనకి ఈ క్యారెక్టర్లే కాకుండా వాళ్ళని వేరే వాళ్ళు భరించడమే కాకుండా దాని నుంచి వచ్చే కామెడీయే కాకుండా ఆబ్వియస్లీ ఒక స్టాండర్డ్ ఆఫ్ డైరెక్షన్ వస్తుంది, ఒక స్టాండర్డ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ వస్తుంది, మ్యూజిక్లో కూడా ఒక స్టాండర్డ్ మెయింటైన్ అవుతుంది. కానీ ఇవన్నీ కాకుండా డైలాగ్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ మొత్తం ప్యాకేజ్తో ఎంటర్టైన్మెంట్ డెలివరీ చేస్తాడు. ఇలాంటి ప్యాకేజు, ఇలాంటి క్వాలిటీ లేకనే ఇవాళ రేపు మనం దుబాయ్ షేకులు, బ్యాంకాక్ డాన్లు, అవయవాలు ఇవన్నీ చూస్తున్నాం ప్రస్తుతానికి. కానీ ఇంత దారం అంత ఐడియాని పట్టుకొని ఒక ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ ఎలా అయితే అల్లుకుంటూ వచ్చాడో, ఇట్స్ ప్రెటీ ఇంప్రెసివ్. ఇంకోటేం రిపీట్ అయిందంటే ఈ ప్యాకేజ్లో, ద జంధ్యాల ప్యాకేజ్లో బకెట్ తనడం అనే కాన్సెప్ట్ మళ్ళీ వచ్చింది. కికింగ్ ద బకెట్, ఇది ఆహనా పెళ్ళంటాలో కూడా చూసాం, ఇందులో కూడా మళ్ళీ రిపీట్ అయింది. స్వర్ణ అక్క బాయ్ ఫ్రెండ్ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే నేను కూడా ఎక్కేసి, నేను తాడివ్వండి, నేను ఎక్కేసి ఇట్లా బకెట్ దానేస్తా అంటాడు. అండ్ డైలాగ్ దగ్గరకు వస్తే టు బీ ఫ్రాంక్, టు బీ ప్రొఫెషనలీ ఫ్రాంక్, కొన్నే డైలాగులు క్యాచ్ చేయగలిగాను నేను. చాలా వరకు బౌన్సర్లు పోయినాయి, కానీ వింటుంటే మాత్రం అర్థమైంది ఇందులో ఉన్న వర్డ్ ప్లే ఇంకా దాని మీటరు, ఇది గ్యారంటీగా ఆడియన్స్ దీన్ని అప్రిషియేట్ చేస్తారని మాత్రం అర్థమైంది. అండ్ చాలా వరకు పరంధామయ్య క్యారెక్టర్ నుంచే వచ్చినాయి ఆనిముత్యాలన్నీ. నవరంధ్రాల్లో మైనం కొట్టడము, మాటి వాడు అసిస్టెంట్ గుండు గీగించడము, ఇంకా అశుంఠ పక్షి అంటాడు, అది ఇవాళ రేపు అసలు ఇక్కడ వినట్లేదు. నాకు తెలిసి ముందు శుంఠ పక్షి అంటాడు, తర్వాత మళ్ళీ అశుంఠ పక్షి అని కూడా అంటాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఐ డోంట్ నో, మాకు రాసి చెప్పండి. కానీ నాకు ఇంకో నచ్చిన సీక్వెన్స్ అయితే పరంధామయ్య ఆనందరావుకి ఉత్తరం రాస్తాడు. ఆనందరావు హోటల్లో ఆర్డర్ ఇచ్చి ఉత్తరం తెరుస్తాడు ఇట్లా చదవడానికి. బ్యాక్గ్రౌండ్లో ఏదో గిటార్ మ్యూజిక్ నడుస్తుంటుంది. ఆ ఉత్తరం తెరవగానే రే అంట్ల వెదవా అని ఇట్లా స్టార్ట్ అవ్వగానే ఆ మ్యూజిక్ ఇమ్మీడియట్గా స్టాప్ అయిపోతుంది, విచ్ వాజ్ అ నైస్ టచ్. కర్మగాలి మిమ్మల్ని కన్న దిక్కుమాలి తండ్రిని, నీకు పెళ్లి చేసి చచ్చే బాధ్యత నాకు ఒకటి ఏడ్చింది కనుక వచ్చే వారం ఇక్కడ వచ్చి తగలేడు అని ఎట్లయితే రాస్తాడో ఆ సీన్లో ఆ డెలివరీ, ఇంకా వాతలు కొట్టేట ఆ భాష, దాట్ వాస్ ప్రెటీ ఫనీ. అండ్ మధ్యలో ఈ వస్తూ పోతున్న కామెడీ సీన్సే కాకుండా
లాస్ట్లో ఫ్రమ్ అ స్టోరీ ఆర్ నారేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూ, లాస్ట్లో ఆనందరావుకి స్వర్ణకి పెళ్లి జరుగుతున్నప్పుడు అది ఎన్నిసార్లు క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఆన్ అయ్యి మళ్ళీ ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అయ్యి మళ్ళీ ఆఫ్ అయ్యి, అది కూడా ఎలా అయితే చేశారో దట్ ఆల్సో యాడెడ్ టు ద ఎంటర్టైన్మెంట్ వాల్యూ. కానీ చిన్న డిస్కౌంట్ నెగటివ్ ఏముందంటే, పరంధామయ్య కూతురు పేరు గుర్తు రావట్లేదు, బట్ విల్ కాల్ అవర్ మాస్టర్ షెఫ్. ఈ మాస్టర్ షెఫ్ వచ్చి ఒకరోజు జపాన్ వంటకం చేశాను చింగ్ చాంగ్ అంటది. ఇది 1984లో ప్రీ ఇంటర్నెట్ కాబట్టి జపాన్ చైనా రెండు పులిహోర కలిపేసేవాళ్ళం మేము ఆ టైంలో, ఎక్కువ తేడా తెలియక. కానీ ఇప్పట్లో మనకు తెలిసి వచ్చింది చింగ్ చాంగ్ అనేది ఇట్ కెన్ నెవర్ బి జాపనీస్, ఇది ప్యూర్ చైనీస్. అది చింగ్ చాంగ్ అనగానే చైనా. సో నిజంగా జాపనీస్ డిష్ ఉంటే అది చింగ్ చాంగ్ కాకుండా హక హై హై అలా ఏదైనా పేరు ఉండేది, దట్ వుడ్ హ్యావ్ మ్యాచ్డ్. బట్ ఇట్స్ అ వెరీ స్మాల్ డిస్కౌంట్ నెగిటివ్. అది ఎంత హిట్ అయినా, ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, థై గ్యాప్ సినిమా రివ్యూస్లో ఆ ప్రొఫెషనలిజం, ఆ స్టాండర్డ్ అనేది అట్లనే మెయింటైన్ చేస్తాం. వీఆర్ రూత్లెస్, డోంట్ గివ్ అన్ ఇంచ్. థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, ఎందుకంటే సంబడీస్ గాట్ టు డూ ఇట్. సినిమా రిలీజ్ అయ్యి 40-50 years అయిపోయిందా, సో వాట్ ప్రొఫెషనల్స్. కానీ బ్యాక్ టు పాజిటివ్స్. ఇంకో పాజిటివ్ ఏంటంటే, అట్లీస్ట్ నాకైతే ఇది పర్సనలీ అన్నిటికంటే పెద్ద పాజిటివ్ ఉండే సినిమాలో. అఫ్ కోర్స్ అపార్ట్ ఫ్రమ్ డైలాగ్స్, ఆ స్క్రీన్ ప్లే, అది కాకుండా సినిమాటోగ్రఫీ ఇంకా బ్లాకింగ్. ఇది కూడా ఈ సినిమాకి యూనిక్గా ఏం లేకుండే, ఇది కూడా ఆహనా పెళ్ళంటాలో ఏదైతే కనిపించిందో చాలా సిమిలర్ ఉండే ఇందులో కూడా. అండ్ ఇది ముందు వచ్చిందా అది ముందు వచ్చిందా నేను ఇంకా చెక్ చేయలేదు, ఐఎమ్ నాట్ ష్యూర్, నాకు గుర్తులేదు. బట్ చాలా ప్యారలల్స్ ఉన్నాయి. షార్ట్ కంపోజిషన్లో, ఆ ఫ్రేమింగ్లో గ్యారంటీ మీరు ఏ సీన్ తీసి చూసినా ఒక క్లియర్ కట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఆడెక్కడో వెనక్కుంటారు ఎవరో, క్లియర్ కట్ మిడిల్ గ్రౌండ్ ఉంటుంది, అండ్ చాలా క్లియర్ కట్ ఫోర్ గ్రౌండ్ ఉంటుంది. ఇది చాలా వరకు యాక్టర్స్ బ్లాకింగ్తోనే ఇట్లా ప్లేస్ చేశారు, ఫోర్ గ్రౌండ్, మిడిల్ గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్. దాంతో ఆనా పెళ్ళంట ఎపిసోడ్లో చెప్పినట్టే ఒకలాంటి డెప్త్ వస్తుంది, విజువల్ డెప్త్. అది ఇమేజ్ ఇట్లా ఫ్లాట్గా లేకుండా కొంచెం ఇంకా డెప్త్ ఉన్నట్టు, కొంచెం ఇంకా దాంట్లో ఒక రిచ్నెస్ వస్తుంది. అండ్ అదే కాకుండా ఒకవేళ యాక్టర్స్తోనే బ్లాకింగ్ చేయడమే కాకుండా అక్కడ ఉన్న సెట్టింగ్లో, ఆ రూమ్లో ఫర్నిచర్తో అయినా కానీ, లేకపోతే ఇట్లా స్తంభాలతో అయినా కానీ, దేంతో కూడా సేమ్ అదే ఈక్వేషన్ మెయింటైన్ చేస్తారు. క్లియర్ కట్ ఫోర్ గ్రౌండ్, లెన్స్కి చాలా దగ్గరలో ఏదో ఉంటుంది, దాని వెనకాల ఇంకేవో ఉంటాయి నెక్స్ట్ లేయర్, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో నెక్స్ట్ లేయర్. దీన్ని ఫోటోగ్రఫీలో లేయరింగ్ అంటారు ఈ కాన్సెప్ట్ని. అండ్ ఆ లేయరింగ్ కూడా అట్లీస్ట్ ఫోటోగ్రఫీలో ఇట్లా అడ్డదిద్దంగా ఆ పెట్టాలి కదా, ముందు ఒకటి మధ్యలో ఒకటి వెనక ఒకటి పెట్టాలి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెట్టడం కాకుండా, దాని అలైన్మెంట్, ఆ ఫోటోగ్రఫీలో రూల్ ఆఫ్ థర్డ్స్ అని ఒక గైడ్ లైన్ ఉంటుంది. ఏదైనా ఇట్లా ఎస్థెటిక్గా కనపడాలంటే ఫ్రేమ్లో నీ సబ్జెక్ట్స్ని ఎక్కడెక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడ పెడితే అది పూర్తిగా ఒక చూడదగ్గ ఫ్రేమ్ ఉంటుంది అనేది ఒక గైడింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది ఫోటోగ్రఫీలో. ఇందులో కూడా అదే ఫాలో అయ్యారు, ఆనా పెళ్ళంటాలో కూడా అదే ఫాలో అయ్యారు. మనుషులు అంటే మనుషులతో లేయరింగ్ చేస్తున్నారు ఫ్రేమ్, మనుషులు లేకపోతే ఫర్నిచర్నైనా లేకపోతే ఆ న్యాచురల్ సరౌండింగ్స్లో చెట్లతో అయినా రాళ్లతో అయినా అదే కాన్సెప్ట్ ఫాలో అవుతుంది కాన్స్టెంట్గా. ఈ స్టైల్ ఆఫ్ కంపోజిషన్, ఈ స్టైల్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనేది రుద్రవీణలో కూడా చూస్తాం మనం. అండ్ ఇది అప్పట్లో మన దగ్గరే కాదు, ఫారిన్లో కూడా అప్పట్లో ఇది బాగా ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకంటే కొన్ని కోర్ ఆర్టిస్టిక్ ప్రిన్సిపల్స్కి ఇవి అనుకూలంగా ఉండేవి బాగా. కంపోజిషన్, సిమెట్రీ, రూల్ ఆఫ్ థర్డ్స్, విజువల్ డెప్త్, వీటన్నిటినీ పాటించేవి బాగా. ఈ యొక్క విజువల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఆ విజువల్ లాంగ్వేజ్ ఎందుకో పూర్తిగా చచ్చిపోయింది ఇప్పుడు, అసలు ఎక్కువ కనబడదు ఎక్కడ. అండ్ ఇలాంటి సినిమాలు చూస్తుంటే మళ్ళీ గుర్తుకొస్తుంటుంది దాని వాల్యూ ఏంటో, దానివల్ల చూసే ఆడియన్స్కి కలిగే అనుభవం ఎట్లా ఉంటుంది, ఒక సెన్స్ ఆఫ్ లొకేషన్, ఎక్కడ ఉన్నావు, ఎంతవరకు కనిపిస్తుంది, ఇవన్నీ పోయినాయి. బట్ ఈ సినిమాలో ద సేమ్ థింగ్ లైక్ ఆనా పెళ్ళంట ఇందులో కూడా ఉండే. అండ్ అది డిఓపి సేమా కాదా నాకు తెలియదు, నేను చూడలేదు. బట్ కొంతవరకు ఇది డైరెక్టర్ సిగ్నేచర్ కూడా అనుకోవచ్చు. ఇంకో కామనాలిటీ ఏముంటుందంటే ఈ ఫ్రేమింగ్లో సినిమా అంతా చాలా ఫ్రేమ్స్ విద్ ఇన్ ఫ్రేమ్స్, ఫ్రేమ్స్ విద్ ఇన్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఇది కూడా అప్పట్లో ఉన్న విజువల్ లాంగ్వేజ్లో బాగా వాడేవాళ్ళు. ఇది ఇవాళ రేపు కొన్ని సినిమాల్లో ఇంకా కనిపిస్తుంది ఈ ఫ్రేమ్స్ విద్ ఇన్ ఫ్రేమ్స్ అనేది. లాస్ట్ నాకు చూసింది ఇప్పుడు గుర్తుకొస్తున్న సినిమా ఏంటంటే పరేషాన్లో ఇది ఒకటి ఉండే బాగా ఉన్న మొత్తం ఫ్రేమ్లో తలుపులతో కానీ కిటికీలతో కానీ ఇంకా చిన్న ఫ్రేమ్స్ చేయడం, వాటిలో
ఒక యాక్టర్నో ఒక క్యారెక్టర్నో పెట్టడం, ఇదైతే కొంచెం కనిపిస్తుంది, విచ్ ఇస్ అట్లీస్ట్ సమ్వాట్ గుడ్. బట్ మిగతాదంతా పోయింది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, ఇదే విజువల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని పీక్ ఈ సినిమాలో విచ్ వాజ్ రియలీ రియలీ ఇంప్రెసివ్. ఒక బ్లాకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయినా లేకపోతే ఒక సినిమాటోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయినా, ఇది ఏ సీన్ అంటే స్వర్ణ తన ఫ్రెండ్స్తో ఎప్పుడైతే వాళ్ళు పందెం కాస్తారో, ఇట్లా రాస్తాను వాడు ఎవడో ఫ్లాట్ పడతాడు అని చెప్పి, వాళ్ళు ఏదో ఒక రూయిన్స్లో పోతారు. అది వైజాగ్ బీచ్ కనిపిస్తుంటుంది బ్యాక్గ్రౌండ్లో. అండ్ వీళ్ళు ఏదో పాత బిల్డింగ్ రూయిన్స్లో సెకండ్ ఫ్లోరో థర్డ్ ఫ్లోర్లోనో ఎక్కి తిరుక్కుంటూ మాట్లాడుతుంటారు. ఆ బిల్డింగ్లో పెద్దగా గోడలు ఉండవు, ఎన్నో కిటికీలు, ఎన్నో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. యాక్చువల్గా ఆలోచిస్తే అలాంటి లొకేషన్లో తిరిగే యాక్టర్స్ని షూట్ చేయాలి అంటే అది ఒక నైట్ మేర్ సినారియో ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే లైట్ ఈవెన్గా రాదు. ఎక్కడైతే ఈ కిటికీలు, ఎక్కడైతే కొన్ని చోట్ల గోడలే లేవు అక్కడ నుంచి ఎక్కువ లైట్ వస్తుంది. ఎక్కడైతే వీళ్ళు గోడల దగ్గరికి పోతారో అక్కడ కొంచెం లైట్ తక్కువ ఉంటుంది. సమ్హౌ దే మేనేజ్డ్. వీళ్ళు క్యారెక్టర్స్ స్వర్ణ ఇంకా దాని ఫ్రెండ్స్ తిరుగుతూనే ఉన్నారు, తిరుక్కుంటూ మాట్లాడుతున్నారు. వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ మారుతూనే ఉంది. కానీ వీళ్ళు ఎంత తిరిగినా, వాళ్ళ వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్లు మారినా, ఆ విజువల్ లాంగ్వేజ్ ఆఫ్ డెప్త్ అయితే కాన్స్టెంట్గా మెయింటైన్ చేశారు. ఫోర్గ్రౌండ్, మిడిల్ గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ కాంట్రాస్ట్ కూడా ఆ సముద్రం వల్ల అదొక వాల్ ఆఫ్ బ్లూ అయింది వాళ్ళ వెనకాల. సో వాళ్ళు ఉన్న చోట అయితే ఆ గోడలు కొంచెం వైటిష్గా, ఆఫ్ వైటిష్గా అట్లా ఉన్నాయి. వీళ్ళు ఏదో రంగురంగుల ఏదో చీరలు వేసుకున్నారు, కానీ వెనకాల మాత్రం బ్లూ. అండ్ ఆ కాన్స్టెంట్ ఆ తిరగడంలో ఆ ఫ్రేమింగ్, ఆ విజువల్ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం అనేది, దట్స్ వాట్ మేడ్ దిస్ సీన్ ద మోస్ట్ ఇంప్రెసివ్ సీన్ నాకు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆలోచిస్తే మళ్ళీ తీసుకునే లగ్జరీ కూడా లేదు. ఇవి డిజిటల్ కెమెరాస్ కాదు, ఇవి ఫిల్మ్ కెమెరాస్. ఇవి లిమిటెడ్ ఫిల్మ్ స్టాక్ ఉంటుంది, ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ స్టాక్. సో ఇవాళ రేపు చేసినట్టు 36 కెమెరాలు పడేద్దాము, ఎడిట్లో చూసుకుందాం అనడానికి లేదు. ఎన్ని రీటేకులు తీసినా ఫరక్ పడదు అనడానికి కూడా లేదు. సో అంత కన్స్ట్రెయింట్లో ఇది తీసుకొచ్చారు అంటే ఇట్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది, ఈ కన్స్ట్రెయింట్ వల్లనే ఆ క్రియేటివిటీ వచ్చిందా? ఇవాళ రేపు ఈ కన్స్ట్రెయింట్స్ లేకపోవడం వల్లనే ఇంత బ్లాండ్గా, ఇంత అధ్వానంగా తయారైంది ఆ పరిస్థితి. కొంచెం డైగ్రెస్ అయ్యి చెప్పాలంటే క్రియేటివిటీకి కన్స్ట్రెయింట్స్కి చాలా పెద్ద రిలేషన్ ఉన్నది. ఇది మా ఇంగ్లీష్ పాడ్కాస్ట్లో క్రియేటివిటీ ఇట్స్ నాట్ ఈజీ అని ఒక ఎపిసోడ్ చేసాం, తప్పకుండా వినండి, అందులో డీటెయిల్గా ఉంటుంది. కానీ బ్యాక్ టు ద మూవీ, శ్రీవారికి ప్రేమలేఖ. ఇంకో రెపిటేషన్ జంధ్యాల ప్యాకేజ్లో, విచ్ వాజ్ విజువల్ గ్యాగ్స్. నాన్ స్టాప్ వస్తూనే ఉన్నాయి విజువల్ గ్యాగ్స్, కామెడీ విజువల్ గ్యాగ్స్. శ్రీలక్ష్మి క్యారెక్టర్ ప్రెటీ మచ్ పాడ్కాస్ట్లు వచ్చే ముందు షీ వాజ్ ద లివింగ్ టాకింగ్ పాడ్కాస్ట్. ఏ సినిమా గురించి అయినా డీటెయిల్గా, దీర్ఘంగా, ఎట్లయితే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్లో మేము చర్చించుకున్నప్పుడు మీరు ఇట్లా తల పట్టుకొని అబ్బా ఇప్పుడు మళ్ళీ పోతానే ఉన్నాడు ఎట్లయితే మీరు అనుకుంటారో, ఇమాజిన్ 40-50 years బ్యాక్ శ్రీలక్ష్మి వాజ్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. అఫ్ కోర్స్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మేము చేసే రివ్యూలు ఎంత దీర్ఘంగా చర్చించినా, ఎంత డీటెయిల్లో పోయినా, టైటిల్స్ చదవాము. మరీ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ నుంచి ఇట్లా స్టార్ట్ అవ్వకుంటూ ఒక్కొక్క టైటిల్ చదవడం అయితే మేము చేయము. అట్లా మచ్ బెటర్ దెన్ దాట్. సో థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ ఒక విధంగా ఆలోచిస్తే ఇట్స్ ప్రెటీ మచ్ శ్రీలక్ష్మి 2.0. ఇది మీ ఇంకెక్కడైనా దొరకదు. అందుకే థైగ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, పంచండి. అండ్ ఓయా మర్చిపోయా, ఆ విజువల్ గ్యాగ్స్ అంటే నా ఉద్దేశం, శ్రీలక్ష్మి ఇట్లా మొదటి సీన్లో ఎవరో ఇంటి దగ్గరకు వస్తే కూర్చోబెట్టి కథ చెప్తూ ఉంటుంది. అది ఎస్కలేట్ అవుతుంది, వాడి ఫేస్ మారుతుంటుంది. ఆనా పెళ్ళంటాలో కూడా నూతన్ ప్రసాద్ క్యారెక్టర్ ఇట్లా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తుంటే ఆ పోలీసోడు మొహం ఎట్లయితే మారుతుంటుందో, సిమిలర్ విజువల్ గ్యాగ్ ఇది. ఇందులో వాడు కొండ మీదకి ఎక్కేస్తాడు నా వల్ల కాదని చెప్పి. ఇంకోటి ఆనందరావుకి ఉన్న డ్రైవర్ క్యారెక్టర్ ఆఫీస్లో పోగానే ఎవరితో మాట్లాడుతున్నా ఒక చేయి మాత్రం మెల్లగా ఇట్లా టేబుల్ మీదకి వెళ్ళి ఏదో ఒక సామాన్ లేపేస్తుంటాడు. అండ్ వాళ్ళు కూడా అది గమనించి మళ్ళీ లాక్కొని మళ్ళీ టేబుల్ మీద పెడతారు. కానీ మాట్లాడేది మాత్రం అదే టాపిక్ మాట్లాడతారు, దీని గురించి అసలు డిస్కస్ కూడా చేయరు. అసలు సైలెంట్గా ఇది సపరేట్గా నడుస్తున్నది ఒక వేరే ట్రాక్, కానీ మెయిన్ ట్రాక్ మాత్రం డైలాగ్లో వాళ్ళు యాక్చువల్గా ఏదైతే మాట్లాడుతున్నారో అది మాత్రం మాట్లాడుతున్నారు అంతే. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ దగ్గర ఆల్మోస్ట్, అంటే ప్రతి ఒక్క సీన్ సెట్టింగ్లో అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ దగ్గర అయినా ఇలాంటి విజువల్ గ్యాగ్ కంటిన్యూస్గా రన్ చేస్తూనే ఉన్నాడు. కానీ జంధ్యాల క్యారెక్టర్స్లో నాకు బాగా స్టాండ్ అవుట్ అయ్యే విషయం ఏంటంటే, వింత మనుషులు ఉంటారు, పరమ మూర్ఖులు ఉంటారు, ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు పనులు. వాళ్ళ చుట్టుపక్కల మనుషులు మాత్రం
భరించలేక సస్తుంటారు. కానీ ఈ మూర్ఖత్వంలో, ఈ వింత గుణంలో ఎలాంటి క్లాస్ డివైడ్ ఉండదు. వాడు ఎంత కోటీశ్వరుడైనా ఒక వింత క్యారెక్టర్ ఉండొచ్చు, వాడు ఎంత బిచ్చగాడైనా వింత క్యారెక్టర్ ఉండొచ్చు. ఒక కోటీశ్వరుడిని కూడా భరించలేక, తట్టుకోలేక చుట్టుపక్కల జనాలు వస్తుంటారు. ఇన్ ద సేమ్ వే ఒక బిచ్చగాడైనా వాడిని భరించలేక, తట్టుకోలేక వాడి చుట్టుపక్కల జనాలు వస్తుంటారు. సో ఆ మూర్ఖత్వంలో, ఆ తెలివితేటల్లో, లేకపోతే ఆ విజ్డమ్లో ఆల్మోస్ట్ అందరినీ ఒకలాంటి సమాంతరంగా ఒక హ్యూమన్ లెవెల్కి తీసుకొచ్చి ట్రీట్ చేస్తాడు. విచ్ ఇస్ వాట్ స్టాండ్స్ అవుట్ టు మీ జంధ్యాల సినిమాల్లో. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్. అంటే ఇట్ షోస్ ఆ మనిషి వరల్డ్ వ్యూ, తన అవుట్లుక్ ఎలా ఉండేది. ఇప్పుడు ఇన్ని పాజిటివ్లు అయిపోయినాయి కాబట్టి ఇంకేమైనా నెగిటివ్స్ ఉన్నాయా దీంట్లో? ఎస్, నాకైతే ఉన్నాయి. ఒక డిస్కౌంట్ నెగిటివ్ ఆల్రెడీ చెప్పేశాను, జపాన్ వంటకం గురించి. అది కాకుండా నిజంగా ఇందులో నెగిటివ్స్ నాకు ఏమనిపించాయి అంటే, ఒక్కటైతే ఆ స్టోరీ చాలా థ్రెడ్ బేర్, చాలా దారం ఉన్నంత కథ ఇది. ఉత్తరం రాయబడినది, పోస్ట్ చేయబడినది, వాడికి అందుతుందా లేదా, అందుతే ఇళ్ళు పెళ్లి చేసుకుంటారు. అండ్ దానికి తోకలాగా ఈ సోషల్ కామెంటరీ ఒకటి, విచ్ వాజ్ ది యాక్చువల్ మెయిన్ పాయింట్. కానీ దానికి మించి మిగతాదంతా కొంచెం అన్రిలేటెడ్ చాలా ఉండే సినిమాలు. అంటే అఫ్కోర్స్ అది ఎంటర్టైనింగ్గా ఉండొచ్చు, కానీ ఉత్తరం రాయడం ఓకే, ఆ ఉత్తరానికి ఒక సమాధానం వస్తుందని వెయిట్ చేస్తుండే స్వర్ణ ఇంకా దాని ఫ్రెండ్స్. కానీ వాడు ఎట్లా రిప్లై చేస్తాడు అది నాకు అర్థం కాలేదు. ఒక రిటర్న్ అడ్రస్ లాగానో, లేకపోతే ఒక పిఓ బాక్స్ నంబరో, లేకపోతే అట్లాంటిది ఏమీ మెన్షన్ అయితే చేయలేదు. మేబీ నేను మిస్ అయ్యానేమో, కానీ నాకు అది ఒకటి అర్థం కాలేదు. హౌ ఈజ్ ఈ టు రెస్పాండ్? దాని మీద ఆ ఉత్తరంలో చివరి పేజ్ మిస్సింగ్ ఉండే, అది సంహౌ ఈ స్వర్ణ దగ్గరే ఉండిపోయింది. అది ఎట్లా జరిగింది అది కూడా నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఇంకా టెక్నికల్గా నిట్ పికింగ్ చేయాలంటే రాసింది ఒక ఇన్లాండ్ లెటర్. ఇది జెన్జీస్కి ఇన్లాండ్ లెటర్ అంటే ఏంటో తెలియకపోతే, బేసిక్గా ఇట్స్ అ పీస్ ఆఫ్ బ్లూ పేపర్ అండ్ అందులో ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ ఆ టు అడ్రస్ అదంతా ఆల్రెడీ ప్రింటెడ్ ఉంటుంది. సో 3/4 ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా నీకు బ్లాంక్ ఉంటుంది బర్కనీకి. అండ్ బర్కిన తర్వాత నువ్వు దాన్నే ఇట్లా ఫోల్డ్ చేసి, ఏదైతే ప్రింటెడ్ పోర్షన్ ఉంటుందో టూ అడ్రస్ అదంతా స్టాంపు పెట్టేది, దాన్ని ఇట్లా ముందు వైపు వచ్చేటట్టు ఫోల్డ్ చేసి గమ్తో అంటించేసి పంపడం. అందులో అడిషనల్ పేపర్స్ పెట్టే సౌకర్యం ఉండదు. 2-3 పేజీలు అంత రాయాలి ఉత్తరం అంటే ది ఓన్లీ వే వాజ్ ఒక ఆన్వలప్, ఆ ఆన్వలప్లో 2-3 పేజీలు సపరేట్గా రాసి ఫోల్డ్ చేసి అందులో పెట్టి పంపడం. ఈ బ్లూ కలర్ ఉన్న పేపర్, ఇట్స్ అన్ ఇన్లాండ్ లెటర్, అందులో పేజెస్ ఉండవు. ఇట్స్ వన్ థింగ్. సో ఆ ఉత్తరంలో 3 పేజీలు ఉండడము, ఆ 3 పేజీల్లో ఒక పేజీ అందకపోవడము, అది నాకు అర్థం కాలేదు. కానీ మళ్ళీ ఆ లాస్ట్ పేజ్ ఈ స్వర్ణ దగ్గరే ఉండిపోవడం ఏంటో, ఎలా ఉండిపోయింది అది కూడా నాకు అర్థం కాలేదు. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే, హ్యాండ్ టు హార్ట్, ఎస్ ఐ అండర్స్టాండ్. ఇది ఎవరు పట్టించుకుంటారు ఇవన్నీ, మనకు కావాల్సింది మనకు దొరికింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్. 2 గంటల సినిమా 2 గంటల్లాగానే ఉండే, అలా వచ్చి లైక్ అ బ్రీజ్ అలా వెళ్ళిపోయింది. జోక్స్ ఎంజాయ్ చేసినాం, కామెడీ ఎంజాయ్ చేసినాం, మ్యూజిక్ బాగానే ఉండే. సో ఆల్ ఆఫ్ దాట్ ఈస్ గ్రాంటెడ్, ఎస్ ఐ అగ్రీ. కాకపోతే స్టోరీ వైజ్, ప్లాట్ పాయింట్స్ వైజ్ కొంతవరకు ఫోర్స్డే ఉండే. ఎట్లయితే డాట్స్ కనెక్ట్ అయినాయో ఇట్ వాజ్ అ బిట్ స్ట్రెచ్డ్. సో ఆల్ ఇన్ ఆల్ ఇది ఒక పెద్ద నెగటివ్ అంటే కాదు, ఇది కూడా ఒక డిస్కౌంట్ నెగటివ్. ముందు చెప్పింది కొంచెం మీడియం సైజ్ నెగటివ్. నాకు ఆ స్టోరీ, యాక్చువల్గా వాళ్ళు చెప్పదలుచుకున్నది ఎంత తక్కువ ఉన్నది, అండ్ మిగతాది ఈజ్ జస్ట్ దే వాజ్ అ లాట్ ఆఫ్ ఫ్యాఫింగ్ అబౌట్. అండ్ ఇంకో చిన్న డిస్కౌంట్ నెగటివ్ చెప్పాలి అంటే, ఏవైతే విజువల్ గ్యాగ్స్, కొన్ని కామెడీ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇంకా ఫ్రెష్గా ఉన్నాయా అంటే నాకైతే అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్, సోనీ అనే అమ్మాయిని కలవాలి అని చెప్పి ఏదో ఉన్న కాలనీలో ఎక్కడో ఇంకో ఇంటికి వెళ్తాడు. ఆ సోనీ అనేది ఒక కుక్క అనేది, అది యూ కుడ్ సీ ఇట్ కమింగ్ ఫ్రమ్ అ మైల్ అవే. 1984లో కూడా వాజ్ ఇట్ అ షాక్, వాజ్ ఇట్ అ సర్ప్రైజ్, ఆర్ 1984లో కూడా కుడ్ దే హ్యావ్ గెస్డ్ కి ఓకే ఈ సీన్లో క్లియర్ కట్ ఇస్ గోన్ బి అ డాగ్ నేమ్డ్ సోనీ అన్న క్లారిటీ అప్పుడు కూడా ఉండేనా? ఐఎమ్ నాట్ ష్యూర్. కానీ నాకైతే అలాంటివి కొన్ని కామెడీ గ్యాగ్స్ ఏజ్ అయినాయి, కొన్ని, అన్ని కాదు, కొన్ని ఏజ్ అయినాయి. ఎలా అయితే ఈ కుక్క బయటికి రాగానే ఈ ఆనందరావు దగ్గర ఎగురుతుంది, ఆనందరావు ఇమీడియట్గా ఇట్లా కింద పడి ఏదో బోలపడుతుంటాడు, అది కొంచెం ఎగ్జాజురేటెడ్ ఫిజికల్ కామెడీ చేశారు అక్కడ. ఇంకా అదే సరిపోదని చెప్పేసి పక్కన ఒక పాపనో ఒక బాబునో పెట్టి ఇట్లా చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుతున్నాడు ఎగురుకుంటూ ఇట్లా. సో ఇంకా ఎగ్జాజురేటెడ్ అయింది.
అంత నవ్వు నాకైతే రాలే. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఇంకా. ఏవైతే అప్పట్లో కూడా జనాలకు అంత నవ్వొచ్చిందా లేదా అనేది నాకు తెలీదు. నాకు కొంచెం డౌటే అది 50-50. బట్ ఇప్పట్లో చూసేటప్పుడైతే దే నాట్ దట్ ఫ్రెష్. కొంచెం ఏజ్ అయినాయి కొన్ని కామెడీ గ్యాగ్స్ దీంట్లో. ఎందుకు దీన్ని ఒక డిస్కౌంట్ నెగటివ్గా చెప్పడం కూడా అవసరం ఏంటి? ఎప్పుడో వచ్చిన సినిమా ఇది. అంటే వేరే జంధ్యాల సినిమాలు ఉన్నాయి, థై యాప్లో రివ్యూ చేసినవే ఉన్నాయి, వేరే అలాంటి అబ్జర్వేషన్ లేకుండే. ఆ సినిమాల్లో అట్లా ఆ కామెడీ గ్యాగ్స్ కానీ ఆ విజువల్ గ్యాగ్స్ కానీ అవి ఏవి ఏజ్ అయినట్టు అనిపించలేదు. అప్పుడు ఎంత అయితే ఫ్రెష్ ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే ఫ్రెష్ ఉన్నాయి. ఇందులో కొంచెం తేడాగా అనిపిస్తుంది. కొన్ని అయితే ఏజ్ అయినా అనిపించింది నాకు. సో దట్ వాజ్ ఇట్. అది ఇంకో చిన్న డిస్కౌంట్ నెగటివ్ అది. బట్ ఓవరాల్ ఏది ఎంతైనా ఎంత మాట్లాడుకున్నా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ స్టిల్ ఎ జంధ్యాల మూవీ. జంధ్యాల సినిమాలు చూసేటప్పుడు యూనో లైఫ్ ఇట్స్ నాట్ సో బ్యాడ్ అనిపిస్తుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అనిపిస్తుంది. చూసే పెసిమిస్టులు సినిమా అయ్యేసరికి ఆప్టిమిస్ట్లుగా మారతారనిపిస్తుంది. ఎన్ని కష్టాలున్నా ఎన్ని అడ్డంకులున్నా ఎంత కొంపలు అంటుకుపోయినా యూ కెన్ స్టిల్ స్మైల్ అనే ఒక పర్మిషన్ ఇచ్చేటట్టు అనిపిస్తుంది. అండ్ యూ కాంట్ రియలీ పుట్ అ ప్రైస్ ఆన్ దాట్. ఎందుకంటే ఇది జనరేషనల్ స్టఫ్. ఇది మళ్ళీ మళ్ళీ రావు. హిందీ సినిమాల్లో కూడా హృషికేష్ ముఖర్జీ అని ఒక డైరెక్టర్ ఉండే, సేమ్ ఇదే క్వాలిటీ. కానీ ఆ మనిషి పోయిన తర్వాత కూడా అది కనపడలేదు. ఈ మనిషి కూడా పోయిన తర్వాత ఇలాంటిది మళ్ళీ కనపడలేదు. సో ఎంత చెప్పుకున్నా ఇట్ స్టిల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్. అండ్ అందుకే ఐ వాంట్ గివ్ అ బిగ్ షౌట్ అవుట్ టు మై ఫ్రెండ్ విడ్స్ ఈ సినిమాని పేట్రియాన్లో స్పాన్సర్ చేసినందుకు. ఎందుకంటే ఇప్పటివరకు నాకు ఈ సినిమా ఉందని కూడా తెలియదు, అండ్ ఇది జంధ్యాల తీసాడని కూడా తెలియదు నాకు. సో ఈ పాడ్కాస్ట్ వల్ల కొన్ని మంచి మంచి సినిమాలు చూసే అవకాశం దొరుకుతుంది, మంచి డైరెక్టర్ల నుంచి. అండ్ ఇంకో విధంగా పోల్చి చూసే అవకాశం కూడా దొరుకుతుంది, కంపేర్ చేసే అవకాశం దొరుకుతుంది. ఆనా పెళ్ళంటాకి దీనికి తేడా ఏంటి, ఎక్కడ ఉంది డిఫరెన్స్ ఎగ్జాక్ట్గా, అది ఎందుకు అంత లెవెల్లో తగిలింది, అండ్ దీనికి దానికి సిమిలారిటీస్ ఏంటి, ఈ డైరెక్టర్ది సిగ్నేచర్ ఏంటి, స్టాంప్ ఏంటి బేసిక్గా. సో వెడ్స్ మామా, థ్యాంక్స్ ఫర్ స్పాన్సరింగ్ ద మూవీ. నాకైతే నచ్చింది అండ్ ప్రెటీ గుడ్ యూజ్ ఆఫ్ మై టైం అనిపించింది. సో అదండి శ్రీవారికి ప్రేమలేఖ 1984 చిత్రం రివ్యూ. ఈ సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా మనకి? అఫ్ కోర్స్ ఉన్నాయి. అంటే ఒక్కటి ఉంది, అదేంటంటే ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. ద పవర్ ఆఫ్ ఓపెన్ బాత్రూమ్ తెలుసుకోండి. ఈ సినిమాలో ఉన్నది ఏంటి? మొత్తం బరుకుడే, ఉత్తరాల బరుకుడు. ఒక హీరోయిన్ నుంచి ఒక హీరో దాకైనా, తండ్రి కొడుకుల మధ్యలో అయినా మీరు బరికిన రాతలు అటువైపు చదివే వాళ్ళకి ఒక కమ్మటి పాటలా అందాలన్నా, లేకపోతే పిర్ర మీద వాతలు కొట్టినట్టు ఉండాలన్నా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లెటర్స్ అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రైటింగ్. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఉత్తరాలు రాయడంలో ఇది వాట్సాప్లో కూడా మీకు ఇది రాదు ఈ ఎక్స్పీరియన్స్. ఏముంది ఇన్స్టెంట్గా నీకు రాస్తా ఇన్స్టెంట్గా పోతుంది కదా అనుకుంటారు. కానీ ఆ ఇన్స్టెంట్గా రాయడం పోవడంలోనే ఆ ఎఫెక్ట్ రాదు, అది తగలదు. అది అదే ఎప్పుడైతే నువ్వు ఇంత రాసావు కాబట్టి ఎదుటోడికి మొదటి 4-5 లైన్లోనే ఇట్లా వాతలు కొడుతున్నట్టు ఉన్నా కూడా వాళ్ళు అక్కడితో ఆపలేరు. నువ్వు బరకాల్సింది బరికేసినావు, పంపించేసినావు. వాళ్ళకి చదువుతున్నప్పుడు ముడ్డు మీద వాతలు పడుతున్నట్టు అనిపించినా నువ్వు ఇంకా ఏం రాసొచ్చావు అనేది ఆ క్యూరియాసిటీ ఉంటూనే ఉంటుంది. అది మనిషి తత్వం, అది పోదు. సో ఒకలాంటి మ్యాసోకిజం లాగా, ఒకలాంటి శాడిజం లాగా, సెల్ఫ్ శాడిజం లాగా ఇంకా 2 పేజీలు ఉన్నాయి. మొదటి పేజీలోనే నాకు పిర్ర మీద వాతలు పెడుతున్నట్టుంది, కానీ ఇంకా 2 పేజీలు ఉన్నాయని తెలిసినా కూడా నా మనశ్శాంతి కోసం నేను ఆలోచిస్తే ఇన్స్టెంట్గా నేను చదవకుండా దాన్ని తగలబెట్టేయాలి ఆ ఉత్తరాన్ని. బట్ నో, ఐ కాంట్ డూ ఇట్. సచ్చినట్టు నేను చదవాల్సిందే. ఎందుకంటే ఎదురుగా నువ్వు లేవు అండ్ నేను కూడా ఇమ్మీడియట్గా ఐ కాంట్ గెట్ బ్యాక్ టు యూ బికాజ్ ఇట్స్ నాట్ వాట్సాప్. నన్ను తిట్టినా నేను టక్కుమని నేను తిట్టడానికి లేదు, టైం పడుతుంది. సో వెంటనే నేను తిట్టలేను కాబట్టి, అది నాకు తెలుసు కాబట్టి, ఆ ఖున్నస్, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ మంట నీ మీద ఏదైతే ఉందో వెంటనే తీర్చలేనని తెలుసు కాబట్టి నేను కూడా ఒక ఉత్తరం తీసి ఫ్రెష్ బ్లాంక్, ఇప్పుడు నా ఖున్నస్, నీ మీద ఉన్న ఖున్నస్, ఫ్రస్ట్రేషన్, మంట అంతా నా రాతల్లో ఫోకస్ చేస్తాను. అండ్ నా రైటింగ్ స్పీడ్ కూడా లిమిటెడ్ ఉంటుంది కాబట్టి ఐ కెన్ ఓన్లీ రైట్ సో ఫాస్ట్. కాబట్టి నోటికి వచ్చింది అక్కడ వాంతి చేసినట్టు రాదు.
రాయడానికి టైం తీసుకుంటున్నా కాబట్టి అది మెల్లగా ఆ మంట, ఆ ఖున్నస్ నీ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క పదంలో నేను కూడా ఇట్లా వాతలు కొడుతున్నట్టు రాయొచ్చు. అండ్ అది పంపించాక ఓ వారం రోజుల తర్వాతనో 2 వారాల తర్వాత నీకెప్పుడైతే అందుతుందో నువ్వు కూడా సచ్చినట్టు మొత్తం చదవాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా ముక్కు మోసుకున్నా ఎట్లయినా కానీ సచ్చినట్టు మొదటి నుంచి చివరి దాకా చదివి సావాల్సిందే నువ్వు. నీకు వేరే గత్యంతరం లేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఓపెన్ బాత్రూమ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద బరుకుడు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ లాస్ట్. ఇంటర్నెట్తో, ఇన్స్టెంట్ కమ్యూనికేషన్తో అది పోయింది, ఆ ఫన్ పోయింది. ఎందుకంటే ఈ పరంధామయ్య ఆనందరావుకి కొడుకుకి ఎట్లయితే రాస్తాడో రే అంట్లా వెదవా అని చెప్పి, ఇంకో కొడుక్కి రాస్తాడు ఉత్తరం నూతన్ ప్రసాద్ క్యారెక్టర్కి రే కుంక స్టార్ట్ చేస్తాడు. ఐ విష్ నా ఫ్రెండ్స్ నాకు అట్లా రాస్తే ఎంత బాగుంటుందో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చదువుతుంటేనే నవ్వు వస్తుంది. అండ్ నవ్వు రావడమే కాకుండా ఆ భాషలో నీకు పెళ్లి చేసి వచ్చే బాధ్యత ఒకటి నాకు ఏడ్చింది కాబట్టి అని ఏదైతే ఆ అన్ఫిల్టర్డ్ భాష ఉందో, ఆ అన్ఫిల్టర్డ్ భాషలో ఆనెస్టీ వస్తుంది ఇంకా బయటికి. అబద్ధాలు చెప్పేవాళ్ళు, మాయమాటలు చెప్పాలనుకున్న వాళ్ళు ఇలా మాట్లాడరు. ఆటోమేటిక్గా వాళ్ళు చాలా ఫ్లవరీ లాంగ్వేజ్ వాడతారు. లలిత జ్యువెలర్స్ అట్లా మాట్లాడతారు వాళ్ళు, నాణ్యమైన ధరలు. కానీ ఎవడైనా ఇట్లా వచ్చి రే అంట్లా కదవా, ఇదిరా నీ పరిస్థితి, ఇది నీ సంగతి, నీ బతుకు చెడా అని ఇట్లా ఎవడైనా అంటే అబ్బా ఎస్ వాతాలు తగులుతున్నాయి బట్ దే ఆర్ బీయింగ్ ఆనెస్ట్ అట్లీస్ట్ అన్న ఫీలింగ్ అయినా వస్తుంది. సో దిస్ అ లాట్ ఆఫ్ వాల్యూ ఇన్ దిస్. బర్కుడ్లో, ఓపెన్ బాత్రూంలో, లెటర్ రైటింగ్లో. అండ్ దిస్ ఇస్ వాట్ వీ ఆల్ లాస్ట్. ఇదే ఫీలింగ్ మళ్ళీ రావాలి, ఇదే ఫీలింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, ఐఎమ్ అ హోప్లెస్ డూమ్డ్ జెన్జీ అని మీకు అట్లా అనిపిస్తే మీకు వేరే దారి లేదు. యూ హ్యావ్ టు డూ ద సేమ్ థింగ్. ఒక ఎన్వలప్ తీసుకొని దాంట్లో ఒకరో 2 పేపర్లు రాసి పోస్ట్లో వేసి వాళ్ళకి అటువైపు చేరేదాకా గ్యాప్ ఇచ్చి ఓపిక్గా వెయిట్ చేసి మళ్ళీ అది వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళు రాసే సమాధానం మీకు వచ్చేదాకా వెయిట్ చేసి, ఈ కాలంలో ఉన్న టిక్ టాక్ అటెన్షన్ స్పాన్లో ఇది చేయడం కుదురుతుందా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. అయినా కానీ లేదు సచ్చినట్టు అనుభవించాల్సిందే, లేదా సత్యం ముందు అనుభవించాల్సిందే ఇది అని ఎవరైనా పట్టుబెట్టి చేసిన ఈ పని ఇలాంటి కాలంలో అది కొంచెం సైకోగానే అనిపిస్తుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ చాయిస్. యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఆర్ నాట్. అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఓపెన్ బాత్రూమ్. అది గుణపాఠం. వండర్ఫుల్. సో ఇప్పుడు గుణపాఠాలు కూడా అయిపోయినాయి కాబట్టి మనం వెళ్ళిపోదాం రేటింగ్కి. ఈ చిత్రానికి దేంట్లో రేటింగ్ ఇద్దాం? నవరంధ్రాలలో ఇద్దాం. ఎస్. సో శ్రీవారికి ప్రేమలేఖ 1984. ఈ సినిమా మీకు ఈటీవీ విన్లో దొరుకుతుంది, తప్పకుండా చూడండి. ఇది ఒక డ్రామా మూవీ అనుకోవచ్చు. ఫ్యామిలీ అనడానికి లేదు, ఫ్యామిలీ డ్రామా అనడానికి లేదు ఎందుకంటే ఫ్యామిలీ స్టఫ్ అంత ఎక్కువ లేదు. రామ్ కామ్ అనడానికి లేదు ఎందుకంటే రొమాంటిక్ స్టఫ్ అంత ఎక్కువ లేదు. ఇట్స్ అ జంధ్యాల మూవీ, దట్స్ ద జానర్. సో ఈ చిత్రానికి 10 నవరంధ్రాలలో అంటే సెట్స్ ఆఫ్ 9, కన్ఫ్యూజ్ కాకండి, గణిత శాస్త్రం. నేను ఈ చిత్రానికి 7 నవరంధ్రాలు ఇస్తున్నా. వావ్, క్లాప్స్ దేనికి నాకు తెలియదు, బట్ లెట్స్ గో విత్ ఇట్. సో అదండి, దీంతో రేటింగ్ కూడా అయిపోయింది, గుణపాఠం కూడా అయిపోయింది, రివ్యూ కూడా అయిపోయింది. ఇంకేముంది, మీ బరకడం ఉంది. మీకేమనిపించింది ఈ సినిమా చూసి? అసలు ఈ సినిమా ఉందని మీకు తెలుసా, లేదా ఈ సినిమా ఆల్రెడీ మీ ఆల్ టైమ్ ఫేవరెట్స్ లిస్ట్లో ఉండేనా? ఉత్తరాలు రాసే బరికే ప్రయత్నాలు మీరు ఎప్పుడైనా చేశారా? లేదా? ఇలాంటివన్నీ మాకు రాసి చెప్పాలంటే మీకు తెలుసు కదా ఎక్కడ రాయాలో. మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. కానీ అంతేకాదు, థైగ్యాప్ డిస్కార్డ్ ప్రొఫెషనల్ లిసనర్స్ కమ్యూనిటీ ఈ వారం వేచి చూస్తున్నారు ఉత్తరాలు రాసే వాళ్ళ కోసం. అంటే ఈ కాలంలో ఎక్కువ దొరకకపోవచ్చు, సో అట్లీస్ట్ పారాగ్రాఫ్లు రాసే వాళ్ళ కోసమైనా, ఫర్ గాడ్స్ సేక్. ఇంకా వేరే వాళ్ళ నవరంధ్రాలలో మైనం కొట్టే వాళ్ళ కోసం, గుండు గీకించుకునే వాళ్ళ కోసం, గుండు గీకే వాళ్ళ కోసం, శుంఠ పక్షుల కోసం, అశుంఠ పక్షుల కోసం, జపాన్ వంటకాలు తిని లండన్ పరిగెత్తే వాళ్ళ కోసం, థర్డ్ రేట్ జీనియసెస్ కోసం, సెకండ్ డిగ్రీ ఫూల్స్ కోసం, అండ్ ఫస్ట్ క్లాస్ ఇడియట్స్ కోసం. చాలా క్వాలిఫైయింగ్ క్రైటీరియాస్ ఉన్నాయి ఈ వారం. సో వీటిలో ఎక్కడ మీరు ఫిట్ అయినా కానీ
తప్పకుండా జాయిన్ అవ్వండి థై గ్యాప్ డిస్కార్డ్. అండ్ అంతేకాదు థై గ్యాప్ పేట్రియాన్. థై గ్యాప్ చేసే కాంటెంట్ మీకు నచ్చితే, మాకు సపోర్ట్ చేయాలని ఉంటే తప్పకుండా మా పేట్రియాన్ జాయిన్ అవ్వండి. యూ కెన్ జాయిన్ ఫర్ ఫ్రీ. అక్కడ అప్పుడప్పుడు వేరే పోస్ట్, వేరే ఎపిసోడ్స్ పెడుతుంటాము. పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనేది మాత్రం మీకు వీలుంటేనే చేయండి, లేకపోతే ఇట్స్ ఫైన్. యూ కెన్ స్టిల్ జాయిన్ ఫర్ ఫ్రీ. సో థై గ్యాప్ డిస్కార్డ్, థై గ్యాప్ పేట్రియాన్, ఈ రెండిటి లింక్స్ మీకు ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో దొరుకుతాయి. కొట్టి వచ్చేయండి. అంతటితో ముగిసింది మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. అండ్ ఇప్పుడు అన్ని కార్యక్రమాలు ఖతం అయిపోయినాయి కాబట్టి మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్, పంచండి.